దేవుని నామమును బట్టి మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు చదివితే మంచిది. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు ఒక కొత్త విషయాన్ని శిష్యులకు నేర్పించారు. అదే ప్రభురాత్రి భోజనం. ఏంటండి? ప్రభురాత్రి భోజనం గురించి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభురాత్రి భోజనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏమిటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, యేసు ప్రభువారు ఒక పాత్ర ఎత్తుకొని ఆ పాత్రను చూపిస్తూ ఈ మాట మాట్లాడారు. ఇది నా రక్తము అన్నారు. పిల్లరా, రక్తము అనేది మనము ఆలోచన చేసినప్పుడు రక్తములో రక్తము ద్వారా మనకి కలిగే కొన్ని ఆశీర్వాదాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మానవులు పాపము ప్రక్షాళన చేయబడాలంటే, మానవుల పాపము పరిహారింపబడాలి అంటే రక్తము అవసరమై ఉన్నది. రక్తము చిందింపకుండా మానవుల పాపము పరిహారము కాదు. అందుకనే ప్రభువారు అంటున్నాడు, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నిబంధన రక్తము. ఈ నిబంధన రక్తము ద్వారా అనేక మంది జీవితాలకు రక్షణ భాగ్యం అనేది కలిగింది. ఈ నిబంధన రక్తము లేకపోతే మానవాళికి విమోచన అనేది లేదు. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని అపోస్తలుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదివినట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధీకరింపబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డల పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక పాపము పోవాలి అంటే ఒక గొర్రె పిల్లనో, ఒక మేక పిల్లనో, ఒక పశువునో తీసుకుని దాని నెత్తి మీద ఈ పాపి యొక్క చేయి పెట్టి, నా పాప భారమంతా కూడా ఈ గొర్రె మోస్తుంది లేక మేక మోస్తుంది అని చెప్పి దానిని దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారం దగ్గర దహన బలి పశువుగా దాన్ని అర్పించేవారు. దాని రక్తాన్ని వస్తువుల మీదను ప్రజల మీదను ప్రోక్షించినప్పుడు అవి శుద్ధీకరింపబడతాయని చెప్పి
వారు అలాగూ చేసేవారు. కానీ గొర్రెపిల్ల రక్తం వల్ల కానీ, మేకపిల్ల రక్తం వల్ల కానీ, కోడి రక్తం వల్ల కానీ మానవుల యొక్క పాపము ప్రక్షాళము కాదు అని చెప్పి దేవుడే ఈ భూలోకానికి బలి పశువుగా వచ్చి మానవులందరి కొరకు ఆయన బలి అయ్యి తన రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మానవాళ్ళందరికీ కూడా ఏం కలిగిందంటే పాపక్షమాపణ కలిగింది. ఏం కలిగిందండి? పాపక్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోకపోతే మానవాళికి పాపక్షమాపణ అనేది లేదు. చాలామంది అనుకుంటారు పాపాలు పోవాలి అంటే గోదానము, అన్నదానము, వస్త్రదానము, భూదానము, లేక పుణ్యక్షేత్రాలు దర్శనము చేస్తే పాపాలు ప్రక్షాళన కలుగుతుందని మానవుడు తలస్తూ ఉంటున్నాడు. కానీ లేఖనాలు చెప్తున్న మాట ఏమిటంటే మానవులందరి కొరకు నీతిమంతుడైన దేవుడు మరణించాలి అని ప్రవచనాలు రాయబడ్డాయి. ప్రవక్తలు చెప్పారు. దేవుడు నిబంధన చేశాడు. ఏదైనా తోటలో దేవుడు నిబంధన చేశాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేస్తానని దేవుడు నిబంధన చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానమై భూలోకానికి వచ్చి మానవులందరికీ కూడా పాప క్షమాపణ కలుగు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రక్తము మానవాళిని ఏం చేస్తుంది అని అంటే, మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు మనము చదువుదాం. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా చూడండి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు గదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మానవుల జీవితంలో పాపము ఎలా పోతుంది? వెండి వల్ల పోతుంది, బంగారు వల్ల పోతుంది, కోళ్ళ రక్తం వల్ల పోతుంది, మేకల రక్తం వల్ల పోతుంది, గొర్రె రక్తం వల్ల పోతుంది అని భావిస్తూ ఉన్నారు ప్రజలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అవి క్షయమైన వంటి వస్తువులు, అవి క్షయమైపోయే వస్తువుల చేత మానవుల పాపములు క్షమించబడలేవు, మానవుల పాపములు విమోచింపబడలేవు. మరి ఎలా విమోచింపబడతాయి అని మనం ఆలోచన చేస్తుంటే, అమూల్యమైన రక్తము చేత. ఏ రక్తం అండి? యేసు ప్రభు యొక్క రక్తము ఎలాంటిది? అమూల్యమైన రక్తము చేత. ఈ రక్తములో ఏముంది అంటే నిర్దోషత్వము ఉంది. హల్లెలూయా. ఏముందండి? పస్కా పండుగ రోజున దేవుడు ఏం చెప్పాడు? గొర్రె పిల్లను వధించాలన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల? నిర్దోషమైన గొర్రెపిల్ల. మచ్చ కానీ, డాగు కానీ, కళంకము కానీ ఆ గొర్రెపిల్లకు ఉండకూడదు. ఏ పాపము చెయ్యకూడని ఆ గొర్రెపిల్లను పస్కా పండుగ రోజున వధించాలి అని ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమకాండములో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మానవాళ్ళందరి కొరకు బలపరిచిన గొర్రెపిల్ల అనబడిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాంటి వాడు? నిర్దోషమైన రక్తము. అంటే మన పాపములో రక్తం ఉంది, కానీ యేసు ప్రభు పాపములో ఏమి లేదు, రక్తము లేదు. మీలో ఏముంది? పాపం ఉంది,
కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఏమి లేదు అంటే పాపము లేదు. అందుకని చక్కని పాట రాశారు భక్తులు. పాపమెరుగా నట్టి ప్రభుని బాధ పెట్టిరి, శాపములను పల్కి పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. ఆయన రక్తములో నిర్దోషము ఉంది అంటే ఆయన పాపము లేనివాడుగా పుట్టాడు. ఎలా పుట్టాడు? ఆయన పాపము లేనివాడు పుట్టాడు. ఆయన జన్మలో పాపము లేదు, రెండవది కర్మలో పాపము లేదు. అందుకనే ఆయన జీవించిన దినాలలో శాస్త్రులు పరిచయులు ఎన్నో రకాల పాపాలు మోపడానికి చూశారు. కానీ ఆయన సవాలు చేస్తూ ఒక మాట మాట్లాడాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపిస్తాడు రండి అన్నాడు. ఎవడు ఆయన పాపాలు నిరూపించలేకపోయారు. యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు కూడా శాస్త్రులు పరిచయులు ఎన్నో నేరాలు ఆయన మీద మోపారంట, కానీ ఏ నేరము కూడా నిరూపించలేకపోయారట. అందుకని పిలాతు ఏం చేయాలో అర్థం కాలేక, వీళ్ళలో ఏ పాపములా కనపడటం లేదు, నేను ఈయనని విడిచిపెడతానని పిలాతు ఒప్పుకున్నాడు. పిలాతు క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు. ఒక అన్యుడైన పిలాతు, ఒక గవర్నరు యేసు ప్రభువుకి ఇచ్చిన సాక్ష్యమేంటో తెలుసా? ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ విలువైన అమూల్యమైన ఆ రక్తములో ఏమి లేదు అంటే పాపము లేదు. నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. యోహాను గారు యేసు ప్రభు గురించి అంటున్నాడు, ఇదిగో లోక పాప భారములు మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రె పిల్ల అని ప్రభువుని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. కనుక పిల్లరా, ఇప్పుడు మానవాళ్ళందరి కొరకు బలి అయిపోయిన గొర్రె పిల్ల ఎవరు అంటే యేసు ప్రభు అనే గొర్రె పిల్ల కదండి. ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుంది? క్రీస్తు రక్తము చేత మనలను విమోచించింది. అంటే పాపములో నుండి మనం ఏం చేయబడ్డాము? విమోచింపబడ్డాము. ఏం చేయబడ్డామండి? ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగ ఆచరించినప్పుడు వారి గడపలకు కిటికీలకు ఏమి రాశారు? గొర్రెపిల్ల రక్తాన్ని రాశారు. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తపు ఆనవాళ్ళు ఉందో ఆ ఇంటిలోనికి మరణపు దూత ప్రవేశించలేకపోయింది. ఈరోజు దేవుని బిడ్డరా, క్రీస్తు రక్తము మన నొసట్ల మీద ఉన్నప్పుడు, క్రీస్తు రక్తము మన కుటుంబాల మీద ఉన్నప్పుడు మరణమని, శాపమని ఆ యొక్క దురాత్మలు మన ఇంట్లోనికి ప్రవేశించడానికి సరిపోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తు రక్తము మనలను విమోచిస్తూ ఉంది. దేని నుండి? పాపముల నుండి. చెప్పండి, దేని నుండి? పాపముల నుండి మనలను విమోచించుచున్నది. రెండవది, క్రీస్తు రక్తము ఏం చేస్తుంది అని అంటే, రెండవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అయినను మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అయినను మీరు మునుపు దూరస్తులుగా ఉన్నారు అన్నాడు. అంటే మానవులు దేవునికి ఏమైపోయారు? దూరమైపోయారు. దేనివల్ల దూరమైపోయారు? పాపమును బట్టి. అంటే పాపము దేవుణ్ణి మానవుణ్ణి ఏం చేస్తుంది? వేరుపరుచుంది కదా. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు కూడా పాపము చేయనంతసేపు కూడా ఎక్కడున్నారు? వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు కదండి.
దేవుని సన్నిధిలో దేవునితో ఆడుకుంటూ ఉండేవారు, దేవునితో స్తుతిస్తూ ఉండేవారు, దేవునితో సంతోషంగా వారు గడుపుతూ ఉండేవారు. ఎప్పుడైతే వారి మధ్యకు పాపం అనేది ఎంటర్ అయిందో అప్పుడు ఆదాము అవ్వ దేవునికి ఏమొచ్చింది? దూరం ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు పాపం చేశారో, పాపం చేసిన వారు ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. చెప్పండి, ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయారు. దేవునికి మానవుడికి సంబంధము లేకుండా పోయింది. అందుకనే మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందనుకుంటున్నారు? 400 సంవత్సరాలు. ఏంటి అంటే దేవుడు 400 సంవత్సరాలు మౌనమైపోయాడు. మనుషులతో మాట్లాడటం ఇష్టంలేక. ఎందుకో తెలుసా? మలాకి గ్రంథం మొదలుకొని మత్తయి సువార్త వరకు ఉన్న ఈ గ్యాప్ 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో కానీ మనిషి దేవుడితో కానీ మాట్లాడడం అనేదే లేదు. దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే మనుషులు తిరగబడ్డారు, దేవుని ప్రేమను మర్చిపోయారు, దేవుని తెలుసుకోకుండా వాడు ఇష్టానుసరిగా తిరుగుతున్నారు, దేవుని విడిచిపెట్టేశారు. ఏమండి, ప్రేమించినప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకోకపోతే ఏం చేస్తారు చెప్పండి? సపోజు నన్ను మీరు ప్రేమిస్తున్నారండి, మీరు నన్ను ప్రేమించినా నేను మిమ్మల్ని విరోధంగా చూస్తున్నాను, మీతో మాట్లాడతలేదు, మాట్లాడదానికి కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు మాట్లాడుతూ లేదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? నన్ను చెప్పండి. మీకు నాకు గొడవ వచ్చింది, మనస్పర్ధలు వచ్చాయి, అయినా కానీ నాతో మాట్లాడడానికి, నాతో నన్ను కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ముభావంగాను మాట్లాడకుండా ఉంటున్నారు అనుకోండి, కొంతకాలానికి ఏమవుతుంది? అది అత్తమాలు కూడా తినే కానీ ఈడు పెద్ద పెద్ద పోజు కొడుతున్నాడు అని ఏం చేస్తారు? ఆడు బుద్ధి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఏం చేస్తారు? మాట్లాడుతూ మానేస్తారు. దేవుడు కూడా, దేవుని బిడ్డలు పాపం చేసిన తర్వాత మనుషులు దేవునికి దూరం అయిపోయారు. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని దేవుణ్ణి సమాధానపరచడానికి తన రక్తాన్ని మూల్యంగా చెల్లించి మనలను దేవునితో సమాధానపరిచాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం కూడా చదువుదాం. ఆయన, నేను చదువుతాను నాతో పాటు మీరు చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. పాపము దేవునికి మనకి అడ్డుగా నిలబడింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు దేవాలయం తెర ఏమైంది? రెండుగా చీలిపోయింది. ఎందుకో తెలుసా? మానవుడు, పాపి అయిన మానవుడు దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. మనం గతంలో చూస్తే మనుషులు ఎక్కడ ఉండాలి? ఆవరణంలో ఉండాలి. యాజకుడు ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. బలిపీఠం ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. మందసం. ఏ మానవుడు కూడా ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో రావడానికి వీలు లేదు, మందసాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయారో తెర రెండు భాగాలుగా చిరిగిపోయిందో సామాన్యమైన మానవుడు అతి పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి, తాకటానికి అర్హత కలిగి చేసింది క్రీస్తు రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి ఇప్పుడరా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకు ఏం చేసింది తెలుసా? దేవునికి సమీపముగా చేసింది. హల్లెలూయా. అందుకనే మనం ఇప్పుడు దేవునితో మనము ఫ్రీగా మనము మాట్లాడగలుగుతున్నాం కదండి. దేవుడితో మాట్లాడగలుగుతున్నాం, దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడగలుగుతున్నాం, దేవుడితో గడపడానికి ఇష్టపడగలుగుతున్నాం. అందుకనే అబ్బా తండ్రి నాయనా అని దేవునికి మనం ఏం చేస్తున్నాం? మొర్ర పెడుతున్నాం. ఎందుకని? సమీపంగా ఉన్నాం కాబట్టి. ఏమండి, చాలాసార్లు కోపంగా ఉన్నప్పుడు భార్య భర్తలు చూడండి, భర్త భార్యతో మాట్లాడడానికి ఇష్టపడదు, భార్య భర్తతో మాట్లాడడానికి ఇష్టపడరు. మధ్యలో ఎవరు నలిగిపోతారు? పిల్లలు లేరనుకోండి, మధ్యలో నలిగిపోయింది గోడలో. ఈవిడేమో గోడ చూస్తుంది, నీళ్ళెట్టాను వెళ్ళు అంటుంది. ఈయన అంటాడు వస్త్రాలు అంటాడు. ఈయన ఆ గోడకి ఈ గోడకి చెప్పుకుంటారంటే ఇద్దరు కలిసి ముఖాముఖిగా మాట్లాడుకోరు. దేవుని బిడ్డ యేసు ప్రభు రాకమునుపు అలాగే జరిగింది. దేవుడేమో ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటుంటే ఈ ప్రజలు దేవునికి వీపే పెట్టారు కానీ ముఖం త్రెప్పలేదట. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు భూమికి ఆకాశానికి మధ్యన సిలువ వేయబడి ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చిన తర్వాత మానవునికి దేవునికి ఉన్న అడ్డుగోడ పడగొట్టబడి దేవునితో సమీపముగా రావటానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఒకటేంటి చెప్పండి? విమోచన కలిగింది. క్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఏం కలిగింది? విమోచన కలిగింది. రెండు ఏం కలిగింది? దేవునికి సమీపముగా ఉన్నాము. మూడవది ఏంటో తెలుసా? దేవుడితో బిడ్డలు సమాధానపరచబడ్డాము. యేసు రక్తము మనలను సమాధానపరుచుంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 19-20 చదవాలి రెండు కలిపి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చూడండి. దేవుని బిడ్డలారా, ఆయన యందు సర్వ సంపూర్ణతగా మనము నివాసము చేయాలని ఆయన శిలువ రక్తము చేత మనతో సంధి చేశాడట. ఏం చేశాడు? సంధి అంటే ఏంటి? సంధి అంటే ఏంటి? రాజీ పడ్డాడట. ఏం పడ్డాడండి? చెప్పండి, ఏం పడ్డాడు? అసలు తప్పు చేసింది ఎవరు? దేవుడా మానవుడా? మానవుడు. మరి రాజీ పడింది ఎవరు? దేవుడా మానవుడా? దేవుడు రాజీ పడ్డాడు, మనుషుడు రాజీ పడలేదు. దేవుడు చూశాడు. ఈ మధ్యన ఒక సర్వే జరిగిందంట. భార్యాభర్తలో ఎక్కువ సారీ చెప్పింది ఎవరు? భర్త భార్యని సర్వే చేశారట. మీరు చెప్పండి, భర్త సారీ చెప్తాడా, భార్య సారీ చెప్తుందా? అనుభవాలు. భర్త సారీ చెప్తాడట, సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఎక్కువ మగోళ్ళే సారీ చెప్తున్నాడు, తప్పు లేకపోయినా. ఎందుకంటే సారీ చెప్పకపోతే బతుకు తెరవడు దానికి. దేవుడు బిడ్డలారా, దేవుడు కూడా అంతే. దేవుడు చూచాడు మానవుడు తిరుగుతాడేమో అని. దేవుడు మానవుడికి లోకు అయిపోయాడు. ఎందుకంటే ఒక మాట చెప్పండి, సారీ చెప్పిన లోకం అవుతాడా, చెప్పించుకున్న వాళ్ళు లోకం అవుతారా? చెప్పించుకున్న లోకం అవుతారా? చెప్పినోడే లోకం అవుతాడు, అంతే కదా. ఇప్పుడు దేవుడు లోకం అవుతాడు మానవుడికి. అందుకనే మానవుడు దేవుడి ప్రేమ తెలుసుకోవట్లేదు. మానవులు దేవుడి వైపు తిరుగుతారని దేవుడు చూస్తుంటే దేవుడి వైపు తిరగటం లేదు. అందుకని దేవుడే మనసు మార్చుకుని, పోనీలే నా పిల్లలే కదా,
నేను సారీ చెప్తే ఏం పోయింది అని ఏం చేయడు చెప్పడు, ఏం చేయడు, సంధి చేసుకున్నాడట, రాజీ పడ్డాడట. రాజీ పడి ఏం చేశాడు చెప్పండి, సమాధానపరిచాడు. హల్లెలూయా. మానవుడికి దేవునికి ఏమొచ్చింది ఇప్పుడు? సమాధానము. ఎవరు? క్రీస్తు రక్తము. రక్తము చేత సంధి చేసుకుని దేవునికి మానవునికి కూడా ఏం కలిగిందట? సమాధానము కలిగింది. 2 మాటలు చెప్పి ముగించేత టైం అయిపోయింది. 4వది, క్రీస్తు రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. రోమాపత్రిక 5:9, రోమిలకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, క్రీస్తు రక్తము చేత మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకనే రోమపత్రికలో మనం దేవుని వాక్యం చూద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకని? యేసు ప్రభు రక్తము అనీతిమంతులుగా మనలను నీతిమంతులుగా చేసింది కనుక. నీతిమంతులు అనిపించుకోవడానికి యోగ్యత లేదు మనకి. మనం పాపులమే. మన పాపము చేస్తున్నా మన పాపము మనల్ని దేవునికి దూరం చేస్తుంది కనుక ఆయన తన రక్తం కార్చి ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు చెప్పండి? నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మన మీద ఏం లేదు, ఏ శిక్షా విధియు లేదు. పాపంలో వచ్చే జీతము మరణం. కాబట్టి పాపం చేసేవాడికి పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తములో మనం కడగబడ్డామో అప్పుడు మనం పాపులం కాదు, నీతిమంతులము. ఎలా నీతిమంతులుగా చేయబడ్డామో తెలుసా? విశ్వాసము ద్వారా. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పుకుందాం. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన పాపములన్నిటిని కడిగింది. చూడండి, 1 యోహాను పత్రిక. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారు మగుదుము. అప్పుడు ఆయన కుమారుడని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన పాపపు డాగులను కడిగింది, మన మలినములను కడిగింది, మన ముడతలను తీసివేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలను శుద్ధినిగా చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము మనల్ని కడగకపోతే మనం ఇంకా పాపపు బురదలోనే ఉంటాం. కనుక క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాం. కనుక అనేకుల నిమిత్తము చెందింపబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చాలా విలువైనది. ఆ రక్తాన్ని బట్టి మానవులకు పాప క్షమాపణ కలిగింది, సమాధానము కలిగింది, ఉగ్రత నుండి విడిపించబడ్డాము, అలాగే మనము సమీపించబడ్డాము, అలాగే నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన రక్తము చేత మనలను ఆయన శుభ్రంగా ఏం చేశాడు? కడిగేశాడు. శుద్ధీకరించడం అంటే కడగడము. మనల్ని కడిగాడు కనుక మనం ఏం చేయబడ్డప్పుడు చెప్పండి? పరిశుద్ధులుగా చేయబడ్డాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. సర్వాధికారియు కృపగల మా తండ్రి, నీ ఘనమైన